హాయ్ పిల్లలు, మనం ఈరోజు 3వ తరగతి తెలుగు సంసిద్ధత పాఠం 1 ఇల్లు వర్ణమాల పునశ్చరణ. బొమ్మను చూడండి, ప్రశ్నలకి జవాబులు చెప్పండి. ఇక్కడ బొమ్మ చూసిల్లు కదా, ఈ బొమ్మ గురించి మాట్లాడుకుందాం. బొమ్మలో ఏం వస్తువులు కనిపిస్తున్నాయి, ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ బొమ్మలో ఏం వస్తువులు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ పెట్టె ఉంది, పరుపు ఉంది, కుండలు ఉన్నాయి, దర్వాజా ఉంది. ఇక్కడ గజ్జలు, తాడు, అమ్మ వస్తువులు పెట్టెలు, సూట్ కేసు, ఇంకా గిన్నెలు, గిలాసలు, అట్లా గంటె, ఇవన్నీ వస్తువులు. కర్ర, మంచం, బస్తాలు, ఈ వస్తువులు ఉన్నాయి. ఎవరెవరు ఉన్నారు? అమ్మ, నాన్న, నాయనమ్మ, తాతయ్య, పిల్లలు, వీళ్ళు ఉన్నారు కదా. నెక్స్ట్, కుటుంబంలో నివసిస్తున్న వారందరికీ పేర్లు పెట్టండి. ఈయనకి ఏం పేరు పెడదాం? నాన్నకి రవి అని పెడదాం. నెక్స్ట్, అమ్మకి లత అని పెడదాం. తర్వాత ఈమెకి ఏం పెడదాం? ప్రసన్న అని పెడదాం. అబ్బాయికి బన్నీ, తాతయ్యకి మల్లయ్య, నాయనమ్మకి భారతమ్మ. ఈ పేర్లు నేను పెట్టిన. నాయనమ్మకి ఏం పెట్టినా? భారతమ్మ అని పెట్టిన. తాతయ్యకి మల్లయ్య అని పెట్టిన. నాన్నకి రవి అని పెట్టిన. అమ్మకి లత, ఈ అమ్మాయికి ప్రసన్న, అబ్బాయికి బన్నీ అని పెట్టిన. అమ్మ ఏం వడ్డిస్తున్నది? నిన్న నువ్వు ఏం తిన్నావు? అమ్మ ఏం వడ్డిస్తుంది వీళ్ళకి? పప్పు, కూర, అన్నం పెట్టింది, కూర పెడుతుంది. నువ్వు నిన్న ఏం తిన్నావు? మీరు నిన్న ఏం తిన్నారో చెప్పండి. నేనైతే నిన్న సాంబారును కాకరకాయ ఫ్రై తిన్నా. బొమ్మలో చిలుక్కొయ్యలకు ఏమేం వేలాడుతున్నాయి, వాటి గురించి చెప్పండి. ఇక్కడ బొమ్మలో చిలుక్కొయ్యలకు ఏం వేలాడుతున్నాయి? ఇక్కడ ఇవి గజ్జలు, ఇది తాడు. ఈ గజ్జలు అని అంటే వీటిని వేటికి కడతారు? మన ఎద్దులకు, ఆవులకి అట్లా కడతారు ఇవి. నెక్స్ట్, ఇక్కడ చిలుక్కొయ్యలకి ఇక్కడ ఏమున్నాయి? బట్టలు. మనకి ఇంట్లో హ్యాంగర్స్ అన్నట్టు, వాటికి అన్నీ తలిగిస్తూ ఉంటాం, పాయింట్లు, షర్ట్స్ అట్లా తలిగిస్తూ ఉంటాం కదా, వాటిని చిలుక్కొయ్యలు అంటారు. తాడుతో ఏం ఉపయోగం ఉంటుంది? అప్పుడు నీళ్లు చేదుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా కట్టడానికి, ఏదైనా వస్తువులు మోసుకెళ్ళడానికి అట్లా తాడును ఉపయోగిస్తారు. మీ అవ్వ తాతలతో మీరు ఏమేం ముచ్చట్లు చెప్తారు? మీ ఇంట్లో ఉంటారు కదా తాతయ్య, నాయనమ్మ వాళ్ళతో మీరు ఏం ముచ్చట్లు చెప్తారు? వాళ్ళు మంచి మంచి కథలు, ముచ్చట్లు చెప్తూ ఉంటారు కదా. మా తాతయ్య, మా నాయనమ్మ వాళ్ళైతే వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళు ఏం చేసేది, వాళ్ళు ఎట్లాంటి వస్తువులతో ఆడుకునేది, వాళ్ళు ఎట్లాంటి ఆహారాన్ని తీసుకునేది, ఎట్లా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఏ విధంగా ట్రావెల్ చేసేది, ఇట్లాంటి విషయాలు పంచుకునేవారు మాతో. రజాకాన్ల గురించి, అప్పుడు వాళ్ళ కాలంలో రజాకార్లు ఉండే, వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు. మీ ఇంట్లో ఏమేం వస్తువులు ఉన్నాయి, ఎవరెవరు ఉంటారో చెప్పండి. మా ఇంట్లో అయితే అమ్మ, నాన్న, 2 పిల్లలు ఉంటారు. వస్తువులు వచ్చేసి మా ఇంట్లో టేబుల్స్ ఉంటాయి, చైర్స్, మళ్ళీ కూలరు, వాషింగ్ మిషను, టీవీ, ఫ్రిడ్జ్, మిక్సీ, బెడ్స్, కంప్యూటరు, ఇట్లా ఈ వస్తువులు మా ఇంట్లో ఉంటాయి. మీ ఇంట్లో ఏమున్నాయో మీరు చెప్పండి.
ఓకేనా పిల్లలు? ఇప్పుడు బొమ్మ ఆధారంగా పదాలు రాయండి. పదాలలోని సరళ అక్షరాలకి సున్నా చుట్టండి. సున్నా చుట్టిన అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి. ఇప్పుడు ఈ బొమ్మ ఆధారంగా పదాలు ఏమున్నాయి చెప్పండి. ఇక్కడ పేపరు, తాతయ్య ఏం చేస్తాడు? పేపర్ చదువుతాడు కదా. తర్వాత అన్నం, ఏముంది? అన్నం ఉంది. ఇంకా మనం చూడండి, ఇంకా గజ్జలు ఉన్నాయి. నెక్స్ట్ కర్ర, తాతది కర్ర ఉంది. ఇంకా ఏమున్నాయి? ఇక్కడ పరుపు ఉంది. పరుపు. ఇంకా ఇది ఏంటిది? ఇది సబ్జా. ఇంకా ఇదంతా ఏంటిది? ఇది ఇల్లు. ఇల్లు. ఇంకా ఇక్కడ ఏముంది? మంచం. మార్క్సున పెడితే మం, చాక్సున పెడితే చం, మంచం. నెక్స్ట్ ఇంకా ఈమెవరు అన్నం వడ్డించేది? అమ్మ. అమ్మ. నెక్స్ట్ ఇంకా చేతులకు ఏమి వేసుకుని చూడండి? గాజులు. గాజులు వేసుకుంది, అది అవసరం లేదు. ఇక్కడ కింద ఇదేమంటారు దీన్ని? చాప. చాప వేసుకొని కూర్చున్నారు. తర్వాత ఇక్కడ ఏమున్నాయి? బస్తాలు. ఇంకా అమ్మ ఏం వడ్డిస్తుంది? కూర. ఇట్లా నేను రాసిన. ఏమేమి రాసిన? పేపరు, అన్నం, గజ్జలు, కర్ర, పరుపు, సబ్జా, ఇల్లు, మంచం, అమ్మ, చాప, బస్తాలు, కూర. ఇప్పుడు వీటిలో ఏమన్నాడంటే సరళ అక్షరాలు. సరళ అక్షరాలు అంటే ఎలాంటి ఒత్తులు దీర్ఘాలు లేని అక్షరాలు. వాటిని మనం సున్నా చుట్టాలి. ఇక్కడ చూడండి, పేపర్లో ఏముంది? పా ఉంది. దీనికి ఎట్లాంటి దీర్ఘాలు ఒత్తులు లేవు. తర్వాత ఇక్కడ అన్నంలో ఆ ఉంది. నెక్స్ట్ గజ్జలలో గా ఉంది. కర్రలో కా ఉంది. ఇక్కడ పరుపు, పరుపులో పా ఉంది. సబ్జా, సబ్జలో సా ఉంది. ఇల్లులో ఈ ఉంది. మంచంలో మార్క్సున్న పెట్టినాం, చాక్సున్న పెట్టినాం కాబట్టి అది కాదు. అమ్మలో ఆ ఉంది. చాపలో పా ఉంది. బస్తాలలో బా ఉంది. కూరలో రా ఉంది. ఈ విధంగా మనం సున్నా చుట్టినాం. ఇప్పుడు ఈ సున్నా చుట్టిన అక్షరాలను వర్ణమాలలో గుర్తించాలి. ఇక్కడ వర్ణమాల మనకి ఎక్కడుంది? దీంట్లో ఉంది, ఆ బుక్లో లేదు కదా. వర్ణమాల ఉంది కదా బయట, మనము బయట గుర్తిద్దాం. ఇప్పుడు వర్ణమాలలో గుర్తించిన అక్షరాలతో మరికొన్ని కొత్త పదాలు రాయండి. వర్ణమాలలో గుర్తించిన ఏవి అక్షరాలు? ఇవే. వీటితో మనం కొత్త పదాలను రాయాలి. ఇక ఇక్కడ పా ఉంది. పాతో ఏం రాద్దాం? పనస. ఆ ఉంది. ఆతో ఏం రాద్దాం? అరక. గా ఉంది. గాతో ఏం రాద్దాం? గంట. కా ఉంది. కాతోని కమల. నెక్స్ట్ పా, పలక. సాతోని ఏముంటుంది చూడండి? సాతోని సంచి. ఈతోని ఇటుక.
ఇంకా ఆతోని ఆమల, పాతోని పడవ, బాతోని బయట, రాతోని రమ జడ, ఇంకా రాతోని ఇంకేమన్నా వస్తుంది చూడండి, రచన. ఈ విధంగా నేను సున్నా చుట్టిన అక్షరాలతోని ఏమేమి పదాలు రాసిన పనస, అరక, గంట, కమల, పలక, సంచి, ఇటుక, అమల, పడవ, బయట, రమజడ, రచన. ఈ విధంగా నేను పదాలని రాశాను. ఇప్పుడు కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. కింద గళ్ళలో ఇచ్చిన అక్షరాలు ఏంటి ఒకసారి చదవండి. ఆ, మా, నా, గా, దా, షే, రా, చ, ఓ, ఈ, వా, బా, టా, ఆ, తా, ఊ, ఓ, డా, యా, సా, ఈ, ఏ, జా, ఊ, కా, ఏ, లా, ఔ, పా, ఐ. వీటితోని మనం కొత్త పదాలని తయారు చేయాలి. ఓకేనా? చేద్దాం. ఆమల, అమల. ఇంకా శనగ, శనగ. దవడ, దవడ. ఇంకా చూడండి, ఊయల, ఊయల. బాయ, టా ఉందా, టా, బయట. అవతల, అవతల. ఆల, సా ఉందా, సా, టా, అలసట. ఇంకా ఓడ, ఔ, ఔ, నట, ఔనట. ఉమజడ, ఉమజడ. ఇంకా వా, వా ఉందా. ఇంకా పాలక ఉందా, కా, పాలక. ఎలా, ఇలా, ఇవత, వా ఇక్కడ, లా. ఇంకా చాలా పదాలు రాయొచ్చు కదా, మనకి ఇక్కడ అక్షరాలు చాలా ఉన్నాయి. రచన, అరక. ఈ విధంగా చాలా రాయొచ్చు. మనం ఇక్కడ రాసినవి ఒకసారి చూద్దాం. అమల, శనగ, దవడ, ఊయల, బయట, అవతల, అలసట, ఓడ, ఔనట, ఉమజడ. ఇవి 1వ సంసిద్ధత పాఠం ఇల్లు దానికి సంబంధించిన అభ్యాసం. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.